ప్రభునందు మా ప్రియమైన సహోదరులారా సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున జనవరి 6వ తారీఖున దైవ మర్మములో నుండి మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుట అనగానేమో నేర్చుకొనుము. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఆయనదై ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. దైవ మర్మము దీనిలో గలదు. ఆ శక్తి, ఆ అధికారము ఈ భూమి మీద మన ద్వారానే ప్రయోగించబడవలెను. ప్రభువైన యేసుక్రీస్తు నామమునందే మన బలము గలదు. మనకు కష్టములు సంభవించినప్పుడు, శత్రువు రేగినప్పుడు మనమేమి చేయవలెను? అట్టి సమయములో మన బలము దాగిన స్థలమేది? నిశ్చయముగా అది మన మాటలలో లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును ప్రయోగించుటలోనే ఉన్నది. శత్రువు ప్రవాహ జలముల వలె రానిమ్ము, యెషయా 59:19. గర్జించు సింహం వలె రానిమ్ము, 1 పేతురు 5:8. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వానిని మనము బంధించగలము. అదే మన ఆనందం, మన బలము. క్రీస్తునందు మనము అత్యధిక విజయశాలురము. ప్రభు ఈ మాటలను మనందరికీ ఆశీర్వదించి ఆదరణను అనుగ్రహించునుగాక. ఆమెన్.